నేను మనవి చేయదను. నేను లాగును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమను విస్తరించను. వారర్పించు రక్తపానీయార్పణను నేను అర్పించును. వారి పేర్లు నా పెదవులెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పాని భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తమైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంగము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టి ఉన్నావు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. సన్నిధిని సంపూర్ణ సంతోషము నీ కుడి చేతిలో నిత్యము సకలము కలవు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి వచనం, ఆఖరి మాట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. లోకంలో ప్రతి ఒక్కరు కూడా సుఖాన్ని కోరుకుంటారు. కష్టాన్ని కోరుకుంటారా? నువ్వు కోరుకోడు. నా కష్టం కావాలనుకుంటారు. నిజంగా ఏమన్నా లేకపోయినా సుఖం కావాలనుకుంటారు. నేను సుఖంగా ఉండాలా, నేను క్షేమంగా ఉండాలా. ఎంత సుఖంగా ఉంటావు, ఎంత సుఖంగా ఉంటావో దేవుడి సన్నిధికి రాకుండా సుఖంగా ఉండాలంటే ఉండనే లేవు. ఇక్కడ ఏమవుతుంది? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషించాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం ఉన్నాయి. దేవుని కుడి చేతిలో సుఖాలు ఉన్నాయి. అవి పొందాలంటే తీసుకోవడానికి రావాలి కదా. ఇప్పుడు గిఫ్ట్ ఇస్తా ఉన్నారు, ఒక్కొక్కటి 10,000 రూపాయలు. అక్కడ సోమేశ్వరపురంలో ఒక్కొక్కరు 10,000 ఇస్తున్నారు అని అడిగిందనుకో, ముందు ఆ రోజుటువంటి అనుభవం ఉంటుంది. ఇరుపడి రావాలి లైన్లో నిలబడి ఉంటుంది. మొదట్లో అనుభవమే కాదు, నేను ఉంటే అందరూ ఉంటారు, అందరికంటే ముందు నేను ఉంటా. డబ్బులు అంటే ఉంటే వచ్చేదా? సోమేశ్వరపురం ఎప్పుడు వేయవా అని అంటే 10,000 ఇస్తున్నామయ్యా, ఇంట్లో 10,000 ఇది బాగుంకోవాలి అంటే ఆ 10,000 కావాలంటే కష్టపడి అడిగిపోయావు. నువ్వేమో సంతోషం కావాలంటున్నావు, సుఖం కావాలంటున్నావు, ఆశీర్వాదం కావాలంటున్నావు, ఎప్పుడు దుఃఖం వద్దాం అనుకుంటున్నావు.
అంత దూరం ఉంటే 10,000 వచ్చింది. మరి దేవుడి సన్నిధికి రావాలంటే ఎంత దూరం ఇది? దేవుడి ఆలయం చాలా దగ్గర. మీరు రావడానికి కూడా కాళ్ళు లేవు. చాలా మంది కాళ్ళు లేవంటే దేవుడి సన్నిధికి నడిచే కాళ్ళు లేవు. మామూలు వ్యవహారాలకి, మామూలు పనులకి ఒక హుషారుగా పోతారు. పక్కన లేచి ఏమి తిందువా, ఏనాటి ఏమి తాగుదువా, ఇలా పోలేదా అని అంగాల చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కడుపే దేవుడు, కడుపే దేవుడు. ప్రభు సరిపోతావా? ఇవాళ ఆదివారం కదా, ఎంతమంది గుర్తుంది? దేవుడు గుర్తు చేస్తాడు, రాత్రి గుర్తు చేస్తున్నాడు. నువ్వు పుట్టుకునేటప్పుడు ఆలోచిస్తుంది, దాన్ని పక్కన పెట్టేస్తావు. నీకుండే శారీరక సంబంధమైన ఇబ్బందులు, శరీరాశలు, నేత్రాశలు, కోరికలు అవి మాత్రం ముందు తెచ్చి పెట్టుకుంటాం. దేవుని సన్నిధికి రావడానికి మాత్రము కాళ్ళు రావడం లేదు. వస్తాయి వస్తాయి వస్తాయి, దేవుడు చక్కగా చేస్తాడు. అప్పుడు వస్తాడు రూపంగా. వద్దన్నా వస్తాడు, వద్దన్నా ప్రార్థన చేయాలి. అయ్యా ప్రార్థన చేయ్యా, అయ్యా ప్రార్థన. ఆ బాధ తెచ్చుకుంటాడు దేవుడు. ముందే మేల్కో, ముందే మేల్కొని ప్రభు సన్నిధికి రండి. నేను కరెక్ట్గా తయారుకు వచ్చేసా. పాటలు బిగిన్ చేయాలంటే ఒక్క నా సీఎం నాకు లేదు. అనవసరం, నువ్వు ఎన్నైనా చేసుకో. దేవుడు సన్నిధికి రావాలి. మొదగా నువ్వు ఏమవసరం పోయింది, లేట్గా లేటావు సాయంకాలం మధ్య ఏమి ఇబ్బంది లేదు. ఒక్కో దేవుడు స్వస్థరా పెద్దమా ఏం చావగా 40 రోజులు నేను కూడా పడవచ్చు. కడిపే దేవుడు అనుకోవద్దు, పనులే దేవుడు అనుకోవద్దు. దేవుడు సన్నిధి లేదు. వస్తున్నావులంటే ఆలస్యంగా వస్తే మంచిది కాదు. సర్వాశ్రయం బాగుంటుంది. ఎవరైనా డ్యూటీకి ఆలస్యంగా పోదా? మా దేవత మధ్య ఉదయాన్ని 8 గంటలే ఫస్ట్ డ్యూటీకి వెళ్ళి మళ్ళా 7 వదిలేసి మళ్ళా వచ్చి మళ్ళా దగ్గరికి పోయి ఆ ఊళ్ళో ఎందుకు పోకపోతే జీతం రాదు. ఏసైసరికి రాకపోతే ఏమి రాకుంటే ఆ సగం తెలియలేదమ్మా. సుఖము సంతోషం ఎక్కడ ఉన్నా దేవుడి చేతిలో ఉన్నాయి. ఆశీర్వాదాలు దేవుడి చేతిలో ఉంటాయి. ఇక్కడ రావట్లేదు. కావున ప్రభు సన్నిధికి వచ్చి ఆ దేవుడి సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలను పొందడం కాక సుఖము శాంతి కావాలా దేవుడి సన్నిధి, ఆనందం కావాలా ప్రభు సన్నిధి, సంతోషం కావాలా దేవుడి సన్నిధి. నేను పరిశుద్ధాత్మ దేవుడు తగ్గ ప్రత్యేకమైన శ్రేణులు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించు. దర్శనములు లేక ఇజ్రాయేలీయులు పాడైపోతున్నారు అనే మాట దేవుని గ్రంథంలో రాబడింది. కాబట్టి మనం కూడా పాడు కాకుండా దేవుడిని దర్శించడం కాక, దేవుడి దర్శనం పొందడం కాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కంటిన్యూగా స్తోత్రాలు చెప్పండి. ఆపకుండా చెప్పండి, స్వరవేసి చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా. నెమ్మదితో నీవే
నమ్మకమైన ఆధారం లేదు ప్రభువా. మా బలమైన శక్తి మా యొక్క ఆధారం మీరే తండ్రి. వీళ్ళందరినీ ప్రభు ఈ స్వరూపం మీరు మాట్లాడండి ప్రభు. ఈ రాసుడిని రూపరచండి ప్రభు. మీరు మాత్రమే మహిమ గణిత ప్రభావం పొందుకుంటారు. వేడుకొంచున్నాను తండ్రి. మనుషులు అందరూ కూర్చున్నాం. పిల్లగా దేవదేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటాడు. బాగా అయినండి, నేనేమి ఎక్కువసేపు చెప్పను. 40-45 నిమిషాలు రోజు నేను టైం చూస్తున్నాను కదా, కాబట్టి మీకు బోర్ కొట్టించదు. ఏ మాటలు కొద్ది మాటలైనా జాగ్రత్తగా వింటే అవి మనకు ఆశీర్వాదం. అదే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక 7 కుటుంబాలను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. దాన్ని బాబులు ఈ లోకంలో ఇప్పుడు కూడా దేవుడి కార్యాలు ఒక ఆశ్చర్యంగా ఉంటాయి. ఒకసారి మన సంఘం గురించి మాట్లాడుతున్నాం. పెద్దవాళ్ళకి తెలుసు, ప్రస్తుతం వాళ్ళకి తెలియదు. ఈ సంఘము 1991 సంవత్సరం కంటే ముందు ఏర్పడ్డది. 91లో ఈ సంఘం కట్టబడింది. అంటే ఎన్ని సంవత్సరాలు కూడా ఇన్ని సంవత్సరాలు సగం ఏర్పడ్డాయి. అయితే ఆ తెలుగు ఏర్పాటు చేసేటప్పుడు పోయిందన్న రమణయ్య పాపం ముగ్గురు ఎక్కడ ఉన్నాడు అయివరా నువ్వుగా వచ్చా గుడి కట్టుకుంటుండే మీరేదా కన్నీ పోయేదా ఆ పార్టీ వచ్చి శుభ్రం చేసుకుంటుందా పోయి మీరు వెళ్ళి గుడి అన్నాడు. చూడండి పోయిందన్న కూడా అన్ని వాడు ఏ సైడ్ తెలియదు, కానీ దేవుడు వాడు కూడా మాట్లాడాడు. సరే ఏదైతే ఏమి సర్వం ఏర్పాటైంది జరిగిపోతా ఉంది. సర్వం ఎన్నో పురుగులు వచ్చాయి, ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సర్వం పనిచేసే వాళ్ళు అన్ని వెళ్ళిపోవడం. అప్పుడు ఏమనుకున్నారంటే ఇంకేం లేదు, సర్వం అయిపోయింది. వాటికి ఎవరైంది అది ఆ సర్వం ఒకరు అది రైతుల సర్వం కొట్టేస్తారు, వాళ్ళందరూ మామూలుగా ఒకరు అని అందరూ వెళ్ళిపోవడం ఇట్లా జరిగిపోయింది. అప్పుడు ఏనండి ఇక్కడ నేను మరి కొడతానుంటే ముఖ్యంగా సాధారణ నాణ్యతను ప్రయోగించాడు. బయటకు పోయి నాణ్యత ఉంది సొంతం మాట. నేను ఒకరు గోవాలో ఉంటాను. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చారు, పెట్టేశారు, ఒక కుటుంబం ఇచ్చారు. నిజంగా నేను ప్రకటన రావాలైతే ఒకరు పోవాలి. మీరు ఇంకొకరు కూడా వాళ్ళ బంధువులు వదిలిపెట్టి దేవుడు పోవాలి. నేను గొప్ప నేను చెప్పడం లేదా, దేవుడు నాకు ఆ మనసు ఇచ్చి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తాన్ని నిర్ణయించుకున్నాడు. అదే చెప్పండి. నా గొప్పతనం కానీ కాదు, నాకు రోజు నిద్ర పట్టేది కాదు. మా అక్క మాట్లాడే మాటలు గుర్తొచ్చేది. లేదా ఎందుకంటే నేను మీకు చేసింది మేము బయటకు వచ్చేది బాగా తల్లి వెళ్ళిపోతుంది. సంతోషమా
దివాకర నేను తెచ్చి కట్టిస్తున్నాను ఇక్కడ గుర్తొచ్చి మానవీయ ఆలోచన అయితే పోవాలి. అట్లా లాస్ట్ దివాకర్ మనం గురించి ఆ చర్చి పునాదులు పక్కన తీసుకెళ్ళి వదన్నా నువ్వే ఈ సగంలో పెద్దగా ఉన్నావు, చాలా చర్చి కట్టుకోవాలి నమ్మే వచ్చేసి అన్న ఎవరి బట్టి ఏదో ఒక నవ్వులకి గమనున్నాను. ఇలా రావు ఒక మాట గమనం ఏంటి, నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, కానీ దేవుని చిత్తానుకూలంగా ఆయన నన్ను ఇక్కడ ఏర్పాటు చేయకపోయి ఉంటే ఈ సగం ఉండేదేమో మీరే చెప్పండి. ఏ పరిస్థితుల్లో ఉండేది కాదు. ఇక నా మొత్తం అని చెప్పడం దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఈ సంఘాన్ని నడిపించడానికి నన్ను పరిమితిగా వాడుతున్నాడు. నన్ను ఎన్నుకున్నాడంటే ఆయన చిత్తం నెరవేరాలి కదా. ఏం నెరవేరాలి ఆయన చిత్తం? దేవుడి స్వార్థం జరగాలి, అనేక మందిని రక్షించబడాలి. ఈ సమయంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటారు? ఎంతమందిని దేవుడు తృప్తిపడుతున్నాడు, ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ చేయాలంటే ఒక కుటుంబాన్ని ఎన్నుకోవాలి కదా. మనం అనుకోవచ్చేమో మరి నా కుటుంబం అయిన తర్వాత దేవుడు ఇంకో కుటుంబాన్ని ఎన్నుకుంటాడు. ఒకవేళ ఆ రోజు నేను లోక సంబంధం ఆలోచించి వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఇంకో కుటుంబాన్ని ఎన్నుకునేవాడు. ఆయన సంఘం ఎప్పుడు కూడా మూతపడదు, తప్పకుండా దేవుడు మైపడతాడు. దేవుడి కార్యాలు అట్లా ఉంటాయి. నా వల్లే జరుగుతుంది అనుకోవడం ఇష్టం. నిన్ను ఒక పాత్రగా ఇప్పుడు ఈ కన్నీరు ఉందమ్మా, ఈ కన్నీరు నేను వాస్తవమే కలగాలనుకోవచ్చు, లేకపోతే ఎందుకు పడినాడు. ఈ మైకుంది నేను మాట్లాడితేనే ఈ స్వరం పడుతుంది. అలా దేవుడు కార్యం చేస్తేనే మనం ఉన్నాం. దేవుడు కార్యం చేయకపోతే మనం లేవు. నేను ఇది సగాలు అన్నది చెప్పాను. ఇక మీ జీవితాల గురించి ఆలోచించండి. దేవుడి చిత్తము నెరవేర్చుకోవడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోనున్నాడు. అల్లే చెప్పండి, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. నిన్ను నీ కుటుంబ జీవనంలో, ప్రేమలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. ప్రతి కష్టం నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి పరిస్థితుల నుండి ప్రభువు నేను పైకి లేపాడు. అదే చెప్పండి. దేవుడు ఈ రోజు నేను నిలబెట్టున్నానంటే అది నీ పట్ల ఆయన చిత్తము. అదే చెప్పండి. అమ్మా కొన్నిసార్లు ఆశ్చర్యంగా కార్యాలు జరిగిపోతాయి. జరిపించేవాడు ఎవరు తెలుసా? దేవమ్మా ఆశ్చర్యకరుడైన యేసయ్యా. నేను నమ్ముతా, నమ్మిన వాళ్ళందరూ జరుగుతూ ఉంటుంది. ఇంకొకసారి చెప్పండి. నా జీవితంలో లేక మీ జీవితంలో కార్యం చేసేవాడు ఎవరు? నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, వేరే దారి లేదయ్యా, నీవే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా, నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా దేవుడు నమ్ముకోండి పిల్లలా. ఆయన కార్యం చేసే దేవుడు. చప్పట్లు దేవుడు భయపడతాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, కుటుంబ జీవితంలో ఈ దినం వరకు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఆయన కార్యములు చేశాడు. ఎన్ని కార్యాలు చేశాడు అనుకుమా?
మనవరాలు తర్వాత చూసుకుంటూ నేను అమ్మ నా చేతికి ఒక బెత్తం ఏంటి ఆయన ఇద్దరు కొట్టాలా అర్థమా. కావున కార్యము చేసేవాడు దేవుడు. నేను చాలా దృఢంగా నమ్ముతా. ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మా మేరమ్మ కార్యక్రమం ఈ నెలలో ఉండింది. నాన్న అమ్మ కార్యక్రమానికి డబ్బులు ఉన్నాయా నన్ను ఉన్నాయా అన్న. ఎందుకన్నా లేవు. ఎందుకన్నా వెనక్కి డబ్బులు వస్తూ ఉంటే ఏం చేసామో నాకు ఎక్కడో కొడుకు వాళ్ళు అనుకోవద్దని అన్న. సరే ఆ ఖర్చుల వరకు నాకు వచ్చే పెన్షన్ సరిపోతుంది అనుకున్నా. కానీ అంతకంటే ఎక్కువైంది. సరే ఆ కార్యాన్ని దేవుడు చేసేసాడు. 1,20,000 1,30,000 కార్యాన్ని దేవుడు చేసేసాడు. ఆయా ఎంత ఈజీగా అయిపోయిందంటే అది. సరే ఇంకొకసారి మన చర్చి కాడ కూర్చోన్నాం. నా ఫోన్ వచ్చింది. బాబా నువ్వు బంగారం ఊరో పెట్టి డబ్బులు పెట్టేసావు తీసుకోబాలేదు బ్యాంక్ కూడా వెళ్తున్నావు. ఇదేంటా ఇదేంటయ్యా ఇది అడుగుతా 2011లో డబ్బులు కూడా కట్టేశారంట. కానీ దాన్ని తీసుకోవాలి. ఆ పని తీసుకున్నప్పుడు మర్చిపోయినా. సరే బ్యాంక్ కాడికి పోతే 1,00,000 రూపాయలు దేవుడు నాకు దాచిపెట్టుకున్నాను. నాకు తప్పడు కొట్టు దేవుడు అది అయ్యే ఉంటుంటే మాకు వచ్చిన పొందలు ఎప్పుడు అయిపోయింది. దేవుడితో ఇచ్చేసి ఉన్నాం పొందబెట్టి. కానీ దేవుడు ఆయన బిడ్డ కోసము ఆయన బిడ్డల కోసము ప్రధానమంత్రి దాచిపెట్టాడు 1,00,000 రూపాయలు. ఆశ్చర్యం కానీ ఎక్కడైనా దొరుకుతుందా? ఆ మేనేజర్ అన్నాడు, సార్ మీరు రిటైర్డ్ అడ్వాన్స్ కాస్తున్నారు, ఇంత విలువ కలిగి పెట్టి 2011 పెట్టి ఇప్పుడు దాకా తీసుకోలేదు. యాన్సర్ అప్పుడు పరిస్థితులు అది తెలియదు కాబట్టి నేను ఒక నవ్వునవి అవన్నీ ఆయన ఎందుకు చెప్పమని ఆ ఇంకోటి ఏదో సార్ మర్చిపోతున్నాను. కానీ దేవుడు చేసే కార్యాలు చాలా గొప్ప కార్యాలుగా ఉంటాయి. అది ఉదాహరణ నా జీవితంలో ఇలాంటి ఎన్నో చేశాడు. ఇది ఒకటి కాదు. ఈరోజు డబ్బులు లేవు ఆ కార్యక్రమాలు కనుక్కున్నప్పుడు ఎక్కడి నుండి అయినా దేవుడు దేవుడు ఆహారం పంపించాడు. ఎవరి కాకేంది మాంసం రొట్టేసి నీకు పెడతా ఏమా అదమ్మా చేతిలో ఉంటే లాక్కోపోతుంది. దాని ముందే అంటానికి అలాంటి మోడల్స్ దేవుడు సహాయం చేస్తాడు. సపరేట్ దేవుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళేనా? వాళ్ళు సహాయం చేసే ముందేనా? వాళ్ళు కఠినాత్ములైనా దేవుడు నీ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా నిన్ను ఆదుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆయన పైన ఆధారపడినప్పుడు హల్లెలూయా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని కుటుంబాలని బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేశాడు. బైబిల్ మీద చదువు. మొట్టమొదట ఆదాము హవ్వల కుటుంబం. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి. చదువుతాను. ఆదాము హవ్వల కుటుంబం. ఇక్కడ ఆదాము హవ్వల కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ భూలోకంలో మానవీయ సంతతిని అభివృద్ధి చేయడానికి ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. ఒక 8 కుటుంబాలు ఉన్నాయి. కొద్దిగా తెలుసుకున్నాం. ఆదాము హవ్వను ఎవరి స్వరూపం చెప్పడమ్మా? మన స్వరూపం బంధువు అన్నాడు. అంటే దేవుడు అన్నాడు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కానీ ముగ్గురు మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవాలి. అన్న
అప్పుడే చెప్పాడు యెహోవా దేవుడు మళ్ళా ఎందుకన్నాడంటే, ఒక కాలంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు దేవుడు లోకం గురించి పనిచేశాడు. రెండో కాలంలో యేసయ్య పనిచేశాడు. ఇది మూడవ కాలము, అంతిమ కాలము పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఆనాడే మన అనే మాటను ఆయన వాడాడు. ఒక్కడేంటి సింగల్ కదా, ప్లూరల్ కాదు కదా, మన 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 రూపంలో దేవుడు మహిమ రూపంలో వాళ్ళు ఏర్పాటు చేశాడు. రక్త మాంసాలు ఇచ్చాడు కానీ వారి పైన మహిమ శరీరాన్ని కప్పాడు. అల్లు చెప్పండి, అలా ఉండాలని దేవుడు చెప్తాం. కానీ ఆజ్ఞలు అతిక్రమించి అమ్మా ఏమయ్యాము, మహిమ పోగొట్టుకున్నామ్మా. ఎప్పుడైతే అమ్మమ్మ ఆ పొట్టు తినదో తను దిగంబరిని అని తెలిసింది. ఆదాము తను దిగంబరిని అని తెలిసింది. అంటే అప్పటి వరకు నా మహిమ ఉత్తరము తీసివేయబడింది. అందులో చెప్పండి హల్లెలూయా. దేవుడు మహిమోత్సవం ఇస్తే దాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే మీరు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఇచ్చే ఆ గిఫ్ట్ మనం ఎన్ని పోగొట్టుకున్నాం, దేవుడు ఇచ్చే వరాలు ఎన్ని పోగొట్టుకున్నాం, దేవుడు ఇచ్చే కృపను పక్కన జరుగుతున్నాం, దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాలు వద్దనుకుంటున్నాం, దేవుడిచ్చే దీవెనలు కోరుకోవడం లేదు, దేవుడిచ్చే శాంతి సమాధానం ఉద్దరు ఇంట్లో కూర్చుంటున్నాం, దేవుడి సన్నిధికి రాకుండా. ఇవాళ ఒక్కరోజే కాదు, శుక్రవారం వస్తే గురువారం వస్తే నేను ఎందుకు పెట్టలేదు అంటే, నేను వచ్చి రోజు దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నా. మీరు రాకే, మనం శుక్రవారం వెళ్తే మేము ముగ్గురు వచ్చాం, నువ్వు కూడా వచ్చావు కదా, నలుగురు వచ్చాం. రండి, ఒక గంటే కదా, ఒక గంటే కదా, అవకాశంగా ఉండండి. ఇప్పుడు ఆరోగ్యం బాగలేక అనారోగ్యంగా ఉంది, రాలేని పరిస్థితులు బిడ్డలు ఉన్నారమ్మా, వాళ్ళ నమ్మకం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. నిజంగా అదేమో అదే వచ్చిందమ్మా, అదేమో శ్రీరమ్మ దేవుడి ఊరు గురించి ప్రార్థించారు తప్ప ప్రసాద్ గురించి ప్రార్థించారు. వాళ్ళు రాకపోయినా ఎందుకు బాధ్యత పడితే రేపు అబ్బాయి జరగబోయే ఆపరేషన్ అబ్బాయి ఆపరేషన్ అది చాలా సీరియస్ ఆపరేషన్. దేవుడి కృప బిడ్డపడ్డ లేకపోతే ఏ డాక్టర్ లేదు, మీరు అనుకోవచ్చు. కానీ మనం డాక్టర్లే నమ్ముకుంటున్నాం, యేసయ్య నమ్ముకోవడం. నేను అనుకున్నా, ఇందాక 2 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలా, ఇంటికి ఎత్తలేదు. వాళ్ళ అమ్మ ప్రసాద్ ఎత్తైనా బండి తీసుకోరండి, అందరూ చేతులు పైకెత్తి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దామన్నా నేనే ప్రార్థన చేస్తాను. కానీ దేవుడి సన్నిధిలో ఆ బిడ్డ కోసం అందరూ ప్రార్థన చేద్దామన్నా కష్టపడుతూ ఫోన్ చేస్తే కూడా చేస్తాం. ఆ ఇంట్లో నాకు మా విద్య నమ్మలో తెలుసు, మిగతా వాళ్ళ సరిగా ఉంటే వాడు ఫోన్ చేస్తారు. ఇరవై కూడా వేయలేదు, ఆదివారం వస్తుంది కదా వాడికి. ఎందుకు చెప్తున్నారంటే పిల్లరా, ఒక ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా, ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా, ఒక వేదన, ఒక శోధన, ఒక వ్యాధి తెలిసిన వాళ్ళు చాలా మంది తెలుసు. మరి ఆ బిడ్డ గురించి తర్వాత ప్రార్థించిందా లేదా? శుక్రాలు ఎవరో ప్రార్థించారు కదా, నేను అందరూ ప్రార్థిస్తున్నా. ఇక్కడ నేను తీసుకొచ్చి ఆ బిడ్డ దగ్గరికి ప్రార్థన చేసేంత బాగుండు అనిపించింది, కానీ వాళ్ళు రాలేదు. సరే, దేవుడు ఎలాగైనా ప్రేమిస్తాడు, అందుకే కదా చూడడం ఇప్పుడు దేవుడు ఆయన ఎంతైనా ఇస్తున్నాడు అన్నీ నీకు, అందుకే కదా ఆయన అంటే లెక్కలేదు. తల్లిదండ్రులు అంటే బిడ్డలు లెక్కలు ఎదుర్కొంటూ పుట్టి
ఒక అంటున్నాడు కన్ను ఎందుకో కన్ను కాబట్టి ఇది పట్టిపోయాడు అన్నాడు. మమ్మల్ని ఎందుకు కొన్నాను మీరు వాడమ్మా నాయ అని ఇవ్వాలా మీరు కూడా అన్నాడు మీ అమ్మలో నువ్వునైనా ఇది కూడా అంటారు ఇదే తప్పలేదు. నువ్వునైనా ఎందుకు చూడగలా అంటే అంటే అంత మాత్రం తీసేయడం కాదు, ఒక అధికారం ఉంది. ఏముందమ్మా ఏముంది? మనం కూడా దేవుడిని చూడటం లేదు కాదు, కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడే, ఆయన ప్రేమ ఆయనే, ఆయన ఇస్తాడే. నేను ఎప్పుడన్నా నన్ను కాపాడుతాడే. అవునా కదా? ఎప్పుడు కాపాడుతాడు? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు కాబట్టి, నువ్వు ఒకప్పుడు ఆయన గురించి ఏడ్చావు కాబట్టి, నువ్వు తల్లిని కాల్చావు కాబట్టి అవన్నీ తల్లి జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లి మర్చిపోడు. అంత మాత్రం చేత ఆయన చూడటం చేయకూడదు. ఆదాము హవ్వల కుటుంబాన్ని దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది చదువున ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనంలో, ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. నోవహు కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? జల ప్రళయం నుండి మానవ సంతతిని పొడిగించడానికి. అప్పుడు నోవహు కూడా లేకపోయి ఉండే ఆదాము సంతతి అంతా భూమి మీద ఉండేది కాదు. మానవులే భూమి మీద ఉండేవాళ్ళు కాదు. మానవుల మనుగడను భూమి మీద నెలకొల్పడానికి నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చప్పటి పిల్లగా సగంలో ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అది ఆయన చిత్తం. ఎంతో మంది సంఘానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ దేవుని చిత్తం మాత్రం నెరవేర్చడానికి ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదాము హవ్వల కుటుంబాన్ని మానవీయ సంతతిని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసుకుంటే ఆ బ్రేక్ ఏర్పడింది. ఈ మానవీయ సంతతిని పొడిగించడానికి ఎవరు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? నోవహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మరి నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుడు నా కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్కొక్క సమయంలో తనలో యాక్టివ్ చేస్తాడు. ఇప్పుడు ఒకప్పుడు అయితే ఒక్కొక్కరు యాక్టివ్ లేరు. ఇప్పుడు యాక్టివ్ ఎందుకయ్యారు? దేవుడు ఇచ్చిన చిత్తమని, దేవుడి తలంపని, దేవుడి ప్రేరణని, దేవుడి ఏర్పాటని. అది చెప్పండి. మూడో కుటుంబము అబ్రహాము కుటుంబం. ఆదికాండము 15వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవండి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పాత నిబంధన గ్రంథంలో కొన్ని కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబము, రెండవ కుటుంబము నోవహు కుటుంబము, మూడవ కుటుంబము అబ్రహాము కుటుంబము. హల్లెలూయా. చదవమ్మా 15వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఆమేన్. ప్రియులారా, దేవుడు అబ్రహాము సంతానాన్ని
ఏర్పాటు చేసుకొని ఈ దినం ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచానికి తలమానిగా పెట్టాడు. తప్పదు. మీకు సంగతి తెలుసా? ఈరోజు కరెంట్ వాడుతున్నాం అంటే దేవుడు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకోబట్టి ఆ నుంచి ఒక జ్ఞాని గుర్తించాడు. కరెంట్ ఉన్నాడు. రైలు ఎక్కుతున్నాం అంటే దేవుడు చిత్తమని. ఏరోప్లేన్ దేవుడు చిత్తమని. సకలం అనుభవిస్తున్నామంటే దేవుడి చిత్తము. అల్లెలు చెప్పండి. ఇలా దేవుడు ఏర్పాటు చేసుకోవడం అనేది చిన్న పని కాదు. దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ఏర్పాటు చేసుకుంటాడు. నేను మరీ మీరు చెప్తున్నా, నిన్ను నీ కుటుంబాన్ని దేవుని చిత్తం, దేవుని సేవ జరగడానికి సర్వము దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మర్చిపోవద్దు, సోకరంగా చేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమును, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబము, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు నీకు. ఆ బాధ్యతలు ఎప్పుడు మర్చిపో. అయితే ఇక్కడ ఆదాము అవ్వలే కానీ, నోహే కానీ, అబ్రహామే కానీ, యాకోబే కానీ, మోషే, అహరోను, మిర్యామే కానీ, బోయేదు కుటుంబమే కానీ, దావీదు కుటుంబమే కానీ, సొలొమోను కుటుంబమే కానీ దేవుడు ఇచ్చిన బాధ్యతను మరిచిపోలేదు. చెప్పకూడదు దేవుడు అంటే. అయితే నువ్వు మర్చిపోతున్నావా? శాతాన్ని మర్చిపోతున్నావు. శాతాలు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. పోవచ్చులే, చేయొచ్చులే. దేవుడి కార్యం అంటే, దేవుడి ఆలయం అంటే, దేవుడి పని అంటే, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. అనుపమా ఏదే నిర్లక్ష్యం. కడుపు కాలితే కదా ఆకలి. ఆకలి ఎప్పుడు వెళ్తుంది? ఏం లేకపోతే కదా. కానీ ఏసై ఇస్తున్నాడుగా. నిర్లక్ష్య స్వభావం ఎందుకు వస్తుంది? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నేను చెప్పకపోయిన వారు మనకంటే ధన్యులు ఎవ్వరు లేరు. చెప్పకపోతే దేవుడు అయిపోతాడు. మనకంటే ధన్యులు ఎవరు లేరు. ఎందుకో? యెహోవా చెప్పడమ్మా మాట. దేవుడు కాక దేవుడు ధన్యులు. మళ్ళా చెప్పడమ్మా, మళ్ళా చెప్పండి. ఒక రోజు జరగడం మళ్ళా చెప్పండి. ఎస్, నువ్వు ధన్యురాలు. అయ్యా నువ్వు ధన్యుడు. అమ్మా నువ్వు ధన్యురాలు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే అబ్రహాము ఎన్ని కష్టాలు వచ్చినాయమ్మా? అబ్రహాము ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఆ రాజు తీసుకెళ్ళిపోయాడే. అది ఎంత కష్టమని. కానీ అబ్రహాము ఎప్పుడు కూడా వెనకడిగేదా. అబ్రహాము తొమ్మిచ్చిన బాగుందని పిలిచి మూసేస్తా ఉన్నాడే, బాగా నీళ్ళు పడే. దేవుడు అబ్రహాము ఇప్పుడు కూడా వెనకడిగేదా. అన్ని సంవత్సరాలు దేవుడు ఆరాధిస్తూ ఉంటే ఒక బిడ్డ కూడా పుట్టలేదు కడుపులో, ఒక కాయ కూడా కాయలేదే. దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చూపడా. ఏ అబ్రహాము ఇవ్వకేమో కుమారుని ఇచ్చాడు. సంతోషపడుతుంటే ఆ కుమారుని బలి అన్నాడు. అబ్రహాము వెనకాడేదమ్మా, వెనకాడేదా? ఇవ్వనున్నారా? ఆహా, యెహోవా ఈరే అన్నాడు. ఎంత గొప్ప మాటది. అంటే అర్థమైంది, దేవుడే చూసుకునే దాకా యెహోవా ఈరే. ఆ మాట అనుకోండి చాలేదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ లోటు వచ్చినా, ఏ కార్యం జరగకపోయినా ఈ మాట ఎప్పుడు నీ నోట్లో ఉండాలి. ఏమాట? నమ్మకంగా విశ్వాసంగా మాట్లాడతాడు. దేవుడు చూసుకుంటాడు. అప్పుడు నీ మనసులో ఉండే బాధ అంతా పోతే వీటంతా తగ్గిపోతుంది. అవునా కదా?
బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయి? అదేమో ఎందుకు వస్తున్నాయి? ఆలోచించి ఆలోచించి చిచ్చి ఏమీ చేసేదిలే, ఏమి జరగదు. అనారోగ్యం వదిలించుకోవడమే. కానీ ఈ మాట అంటే ఏమాటంటే యెహోవా ఈయనే, నిజంగా దేవుడి మీద నమ్ముకోవచ్చు. ఏమవుతుంది కాదేమా, దేవుడు చూసుకుంటాడా మా మేరం అనేది ఆ మాట అంతా. అయ్యా ఏమవుతుంది ఇప్పుడు, ఈ దేవుడు లేడా, ఆయన ప్రార్థన చేస్తాను కానీ దేవుడు చూసుకుంటాడే. నా మనసు కూడా దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, ఎంత గొప్ప కష్టం వచ్చినా, ఎంత ఆపద వచ్చినా వెంటనే మర్చిపోయి వరం ఇచ్చాడు, దేవుడి మీద నమ్మే వరం ఇచ్చాడు. నేను దాన్ని ఎప్పుడు ఆలోచించాను, ఎక్కువ ఆలోచించాను. అటు ఆలోచించేవాడైతే ఈ రోజు ఇంత ఆరోగ్యంగా మీకు సువార్త చెప్పలేదు. నాకు భారమైన రోడ్డు మా మేరమ లేకపోవడం లేకుండా అనుకునేవాడు చాలా మంది. కానీ నేనంటాను, నా ప్రభు మీద ఆధారపడినా. అల్లరి చెప్పండి, హల్లెలూయా. యెహోవా ఈయనే. అబ్రాహాము ఎవరి మీద ఆధారపడ్డాడు? ఏమన్నాడు? అమ్మ శారంతో మాట్లాడాడు. అయ్యా మాయా ఎక్కడ పోతున్నావు? మేము ఒరేపు కొండకు వెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చాము. ఆ మాటలలో మీరు ఎంత బాగుంటున్నావు? అసలు ఆయన ఎందుకు పోతున్నాడు అనుకుంటే కొడుకుని బలి ఇవ్వడానికి. అయితే భార్య ఏం చెప్తున్నాడు? తిరిగి వస్తాము. అది నమ్మకం. అందుకే అబ్రాహాము మంచి పేరు ఉంది. లేకపోతే ఏ పేరు ఉంది అబ్రాహాము? విశ్వాసుడు తండ్రి. ఏం పేరుందమ్మా? ఎందుకంటే ఆయన నమ్మాడంటే, నమ్మకం ఎవరంటే అబ్రాహ్మయ్యే. అబ్రాహ్మయ్యే, ఇంకొకటి లేదు. తర్వాత యాకోబు కుటుంబాన్ని దేవుడు అబ్రాహాము తర్వాత యాకోబు ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయేలు సంతాన్ని అభివృద్ధి చేయడానికి యాకోబు ఆ మాటలో పేర్లను దాంట్లో మోస్తారు. మోసగాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? నువ్వెవరు, నేనెవరు? మిమ్మల్ని అన్న కానీ నేను పనికిరాని వాడిని, నేను మంచివాడిని కాదు, నేను చాలా చెడ్డవాడిని. అయినా ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి దేవుడు మైపడ్డాడు. అదే గొడవ దేవుడు సేవ చేయరా. నాకేమండి బాధ? పడుతున్నాం వచ్చి బాగా చదువు లాగే పైప నీళ్ళని బట్టి ఏమి బాధ అంటే దేవుడు పెట్టాడు, అది దేవుడు చేపిస్తున్నాడు. అది మరి పడవ నువ్వు చేయాలా వద్దమ్మా? చేయాలా వద్దా? మెరంచాలా, కాడిపోయాలా? హల్లెలూయా. మోసగాడైన యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట చెప్పండి, ఇంకొక మాట చెప్పండి. మోసకరమైన మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుకున్నాక. తర్వాత మోషే కుటుంబం. అసలు మోషే అంత సౌందర్యవంతుడు ఎవరు లేడట. అంత అందగానుగా దేవుడు గుర్తించాడు. ఎందుకు గుర్తించాడు? ప్రేమ అనుకో. అసలు ఎందుకు మోషే అంత అమ్మాయి గుర్తించాడు? చెప్పాలి, ఊరేనా చెప్పండి. రాజకుమార్తె ఇష్టపడాలి కదా, అందరికి ఇష్టపడింది రాజకుమార్తె. నిజమేమంత అందగతే కాదు. వాళ్ళ అక్క అంత అందగతే కాదు. దేవుడు ఇక్కడ పైన ఎక్కింగ్ ఏమైంది? ఈరోజు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు, వ్యక్తులు, బిడ్డలు. దేవుడు మోషేను అంత అందంగా పుట్టించాడంటే దానికి కారణం ఉంది. ఆయన రాజకుమారుడుగా పెరగాల. ఎందుకు పెరిగాడు? ఎందుకు పెరగాల? ఎందుకు రాజుకి చక్రపుత్రుడు కావాలా? ఎందుకో తెలుసా?
తెలుసా? ఇజ్రాయేలీయులను నడిపించడానికి ఒక యాజకుడిగా తయారు కావాలి. కాబట్టి సకల విద్యలు నేర్చుకోగలుగుతామా? సకల విద్యలు రాజకుమారులు ఏ విద్యలు నేర్చుకుంటారో చిన్నప్పుడు అంత ఒక తిమ్మి తిన్నాడు, అంత ఆరోగ్యవంతుడయ్యాడు. కాబట్టే కదా 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులను ఎన్ని లక్షల మంది? 40 లక్షల అంతమంది నడిపించారంటే మనం లేని నారాయణ ఏం నడిపిస్తారు? యాది బలవంత రాజకుమార్తె పెట్టి రాజకుమార్తె పెట్టడానికి కారణమైతే ఈ నల్లగా గుర్తించడం అంటే దేవుడు చిత్తం. ఒక్కోసారి మనకు అర్థం కాదు, కానీ మన జీవితాల్లో కూడా జరిగే ఆశ్చర్యకార్యాలు తలంచుకుంటే అసలు ఎంత దగ్గరపోతుంది ప్రభు నా కుటుంబం కూడా తెలియనే తెలియదు. మీ అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. తప్పని రోజు దేవుడు భయపడతాడు. నా అవసరం దేవుడు తీర్చలే లేదయ్యా అని మొదలు చెప్పాలన్నా చేసుకుంటే కూడా తప్పనిసరిగా ఆలస్యమైన దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నీ అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. అదే చెప్పండి, ఇంకో మాట చెప్పండి. తర్వాత అహరోను మిరియాం, తర్వాత బోయజు కుటుంబం ఎంత ఆశ్చర్యంగా వస్తున్నాడు. లోటు ఎవరు? మోయాబీయుడు, ఒక రాజకుమార్తె, ఒక శరీరమైన వంశంలో పుట్టినామా, ఒక పూజారి. బోయజు ఎవరు? దావీదు వంశంలో పుట్టినవాడు, ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించేవాడు. అసలు వాళ్ళిద్దరికి జంట అవుతా, వాళ్ళిద్దరికి కుదరదా? ఈ తూర్పు ఈ పడవరా? అసలు ఆలోచిస్తే కలిసేది కాదే. దేవుడు కలపగలడు. తప్పడు దేవుడు అమ్మా. బోయజు రూతు గర్భము నుండి దేవుడు యేసయ్యను పుట్టించాడమ్మా. హల్లెలూయా. రూతు వంశం లేదా? బోయజు రూతు ఎవరు కన్నాడు? యేసయ్య ఎవరు కన్నాడు? దావీదు. దావీదు వంశంలో ఉండే కదా యేసయ్య వచ్చింది. అంటే రూతు గర్భాన్ని దేవుడు ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన ఎవ్వరు కూడా ఇష్టడు కాదు. దేవుడు ఊరిని వ్యతిరేకించడు. ప్రతి ఒక్కరిని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఎన్నుకుంటాడు. తప్పదు. కావున దావీదు కుటుంబం అసలు దావీదు ఎవరైనా అనుకుంటారా? చిన్నప్పుడు ఆ గొయ్యలు కాచుకొని ఆ మట్టి ఉంచుకొని ఆ నేలలో తిరిగి ఆ వేట వాయించుకుంటా అడిగా దిగేవాడు. చివరకు ఇజ్రాయేలీయులకు రాజుగా మారాడు. కానీ చెప్పండి, చివరిగా సొలొమోను. అసలు సొలొమోను పుట్టికేరాకి మంచి పుట్టేనా? తల్లి మంచిదేనా? దేవుడు మరి వాళ్ళలో నుంచే దేవుడు ఆశీర్వాదకరమైన కుటుంబాలను చేశాడు. నీవు నేను కూడా ఎంతో ఎలాంటి వారు, మన మైండ్ సెట్ ఎట్లాంటి చేసిన వాళ్ళు ఇమీడియట్గా మర్చిపోయి మైండ్ సెట్ అసలు దేవుడు ప్రేమ పొందడానికి మనం అర్హులమా అంటే కానీ కాదు. కానీ యేసయ్యను ప్రేమిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పటమా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎన్నుకున్న కుటుంబాలు. మొట్టమొదటిది ఆదాము అవ్వల కుటుంబం, రెండవది నోవహు కుటుంబం, మూడవది అబ్రహాము కుటుంబం, నాలుగవది యాకోబు కుటుంబం, ఐదవది మోషే, మిరియాము, అహరోను, ఆరవది బోయజు రూతు కుటుంబం, ఏడవది ఎనిమిదవది సొలొమోను కుటుంబం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పాత నిబంధన గ్రంథాల్లో కొన్ని కుటుంబాల దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకా కొత్త నిబంధనలో చెప్పుకున్న ఉద్యోగాలు. కావున చూడగానే ముగిస్తున్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని సేవ జరిగించడానికి
ఈ సంఘంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీకు ఒక బాధ్యత పెట్టాడు, నీకు ఒక పని అప్పగించాడు. ఆయన సేవలకు భాగస్వామి కావున భయంతో భక్తితో ఈ సదరు కుటుంబాలు దేవునికి లోబడి దేవుని ఆశీర్వాదాలు ఎట్లా పొందారో, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా బతికారో మనం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి సంఘంలో ఆయన పనిముట్టుగా వాడబడడానికి ఆయన కోసం బ్రతుకుడుము కాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించాల్సింది కాక. ఏమో ప్రార్థన స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా. స్తుతి 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 పరమదాసులైన తండ్రి యేసయ్య, మీ బంగారు పాదాలు